ఏది వద్దనుకుంటే లైఫ్లో అదే వెంటాడుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వద్దనుకున్న వాళ్ళకి ప్రపోజల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ మీకు ఏం ప్రపోజల్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి చెప్పాలి ఇప్పుడు. వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇండస్ట్రీలో వాళ్ళదే చాలా వచ్చాయి. చాలా అంటే ఒక 3-4 అట్లా అబ్బాయిలు మ్యారేజ్ చేసుకుందామా అన్న వాళ్ళు ఉన్నారు. నేనేంటో దాన్ని నాకు ఇంట్రెస్ట్ ఉంటే కదా ముందు. ఇప్పుడు మనం ఏదన్నా కర్రీ తినాలనిపిస్తుంది, ఆ కర్రీ మీద మనకి తినాలనిపించినప్పుడు అది కాకుండా మిగతాయి వచ్చినాయి అనుకో, అవన్నీ తినబుద్ధి కాదు, అదే కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి పచ్చళ్ళు అంటే మేము బాగా లైక్ చేస్తాం. గోంగూర సూపర్గా. ఇప్పటికి కూడా మా ఇంట్లో అంటారు చికెన్ ఉన్నా మటన్ ఉన్నా కానీ నేను ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటా, ఎందుకంటే నాకు ఇష్టం అది. ఇది ఇష్టం అనుకొని దీన్ని దాటుకొని నేను దానిలోకి వెళ్ళలేను కదా. సో నాకు వాళ్ళంతా చెప్పినా నాకు ముందు అసలు బుర్రకెక్కలేదు. నాకు మంచి క్లోజ్గా ఉండేదాన్ని, ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. కానీ అది నాకు ఎక్కాలి కదా, వాళ్ళు చెప్పింది నాకు ఎక్కాలి కదా. సరే ఓకే విల్సి. నా ఏమంతా ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఏ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటుందా లేదా, అయ్యో డైరెక్టర్ గారు మంచివాళ్ళు నన్ను మంచిది అంటారే సార్, సినిమా స్టార్ట్ అయింది కదా సార్ మరి అని ఉన్నామమ్మా మా సినిమాలో అంటే ఆ హ్యాపీ వేరు. ఈ గోల్ ఎందుకు మనకి అస్సలు. నేనైతే ఈ లవ్లు అన్నవి మాత్రం మేబీ మీ ఛానల్ ద్వారా అందరూ చూస్తుంటారు కూడా, వాళ్ళకు కూడా తెలుసు నేను యాక్సెప్ట్ చేయలేదు. సో మమ్మీ డాడీ వాళ్ళు చెప్పిన పెళ్ళి చేసుకున్నాను. తెలుగు పాపులర్ టీవీ ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చాలా ఇంటర్వ్యూలు మీ ముందుకు రావాలని చెప్పేసి, మీ ఆదరణ నాకు కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ జయశీల.